వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. మార్నింగే లేచా, ఇవాళ వైకుంఠ ఏకాదశి. 1:45కి లేచా, ఎందుకంటే 5 వరకు వెళ్తే 3 కిలోమీటర్స్ వరకు లైన్ ఉంటుందని మమ్మీ 1:45కి లేవమన్నారు. 3 వరకు రెడీ అయిపోయి గుడిలో ఉందాము అని చెప్పారు. సో అలా హాట్ వాటర్ తాగి ఫ్రెష్ అప్ అయిపోయి శారీ కట్టుకున్నా. ఎన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసినా చీర కడితే ఆ అందం, మన తెలుగింటి అమ్మాయి అందమే వేరు అండి. అండ్ నాకు చీర కట్టుకున్నప్పుడు అయితే శివాజీ గారి ఇష్యూ అయింది కదా, అదే గుర్తుకొచ్చిందండి. ఆయన కరెక్టే చెప్పారండి, బయటకు వెళ్ళేటప్పుడు పద్ధతిగా వెళ్ళండి అమ్మా, నిండుగా వేసుకుంటే ఒకరిని మనం కామెంట్ చేసే ఛాన్సే ఉండదని మంచిగా చెప్పారు. కానీ అందరు అది నెగిటివ్గా ఎందుకు తీసుకున్నారో ఏమో తెలీదు. మీకేమనిపిస్తుంది శివాజీ గారి గురించి నాకు కామెంట్ చేయండి. అలా గుడిలో దర్శనం అయిపోయింది మంచిగా. 3 వరకే చాలా జనాలు ఉన్నారు. ఆ అయ్యవారికి అందరు మీరు కూడా మొక్కండి. అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో అందరు బాగుండాలని నేను వేడుకుంటున్నాను. అండ్ అలా మనశాంతిగా మమ్మీ నేను మొక్కుకొని హ్యాపీగా దర్శనం చేసుకొని బయటకు వచ్చి నెయ్యి దీపం వెలిగించాను. ఈ నెయ్యి దీపము పెడితే ఒక పాజిటివ్నెస్, ఓరా, ఆ హ్యాపీనెస్, ఏదో తెలియని ఆనందం వచ్చింది. ఫైనల్గా నా దర్శనం చాలా పీస్ఫుల్గా, గ్రేట్ఫుల్గా అయిపోయింది. ఇంకా గుడికి వచ్చి ప్రసాదం తినకపోతే ఎలా, ప్రసాదం కూడా తినేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.